ముమ్మిడివరంలో రాజకీయ అరగేటం చేయబోతున్న యంగ్ స్టార్ ఆరు భాయ్ నియోజకవర్గం నుండి త్వరలో ఒక బలమైన పార్టీకి ఇన్ఛార్జ్గా బాధ్యతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రశాంతమైన ఒక పల్లెటూరు, అందులో చిన్న గ్రామం. ఆ గ్రామంలో చిన్న ఇల్లు. ఈ చిన్న సమస్యలు ఉన్నా ఆ ఇంటికి వెళ్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం. 10 మందికి ఉపయోగపడే మనిషి. ఎన్నో సంవత్సరాల నుండి ఎంతోమంది గృహలకు మంచి చెడు లాంటివి చెప్పి వాళ్లకి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో సలహాలు సూచనలు ఇచ్చిన మహానుభావులు. కొన్ని సందర్భంలో పేద కుటుంబాలకు అయ్యే ఖర్చులు పెట్టి వాళ్లకు అండగా నిలిచిన మనిషి. ఒక చిన్న కాలనీలో నివాసం ఉంటున్న నాయకుడు ఆయనే మన ఆరు అన్న అలియాస్ చంటిబాబు పెయిల. చిన్నతనం నుండి కష్టమే తన జీవితం అనుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఇందిరా ఏ1 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్గా ఎదిగిన వ్యక్తి. సిద్ధాంతి గారు చంటిబాబు అక్కడే కార్పొరేట్ ఆఫీస్ పెట్టాలని నాకు దగ్గరగా ఉన్నటువంటి ముమ్మిడివరం కొమ్మనపల్లి గ్రామంలో ఒక 3 స్టేర్ల బిల్డింగ్ని లీజుకి తీసుకుని అక్కడ కార్పొరేట్ ఆఫీసు పెట్టడం జరిగింది. అది 15వ తారీఖుని ఓపెనింగ్ కూడా అనుకుంటున్నాం. షూర్గా అదే రోజుకి ఫిక్స్ చేసాము. అందులో ఒక ఫ్లోర్ ఖచ్చితంగా నా ఆఫీసు, ఇంకొక ఫ్లోర్ ఏమో గోల్డ్, ఇంకొక ఫ్లోర్ ఏమో టెక్స్టైల్ కింద ప్లాన్ చేసుకున్నాం. ఇవన్నీ 15వ తారీఖు ఓపెనింగ్ అని అనుకుంటున్నాం. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే కాక నెక్స్ట్ 25 డేస్కి ఇంకొక 25వ తారీఖు పెట్టాలని అనుకుంటున్నాం. అన్ని రంగాల్లోనూ నేను సక్సెస్ అయ్యాను. అంతకుముందు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నాను, అందులో మంచి సక్సెస్ అయ్యాను. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాను. అందుకు గాను చాలా పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలిశాను. నాకు ఒక 2 పార్టీల నుంచి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు ఇస్తామని అన్నారు. ఒక పార్టీకి రెజ్యూమ్ పంపించాను, నా మీద మంచి ఒపీనియన్ వచ్చింది. ఇంకొక పార్టీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆ పార్టీని కూడా అడిగాను, వాళ్ళు కూడా నాకు అవకాశాలు ఇచ్చారు. ఏంటి అనేది నేను ఒకసారి మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇందులో భవిష్యత్తులో ప్రజలకు ఏ పార్టీ అయితే మంచిగా సేవ చేస్తుందో ఆ పార్టీతో అనుబంధంగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు కావాల్సింది కుల మతాలు లేనటువంటి పార్టీ కావాలి, ప్రతి మనిషికి గౌరవం ఇచ్చే పార్టీ కావాలి. అది ఏ పార్టీ అయితే ఇవ్వగలుగుతుందో నేను ఒకసారి పూర్తిగా ఆలోచించి ఆ పార్టీలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. నేను ఏ పార్టీలోకి వెళ్ళినా నాకు అందరూ సపోర్ట్ చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నేను తెలియనటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. ఆరు అంటే అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్కరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా అవి నేను సెట్ చేసుకోగలుగుతాను. లేవని నేను అనుకుంటాను. ఒకవేళ లోకల్గా ఉన్నాను కాబట్టి ఏమన్నా ఉన్నా నేను సరిదిద్దుకోగలుగుతాను నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి రాజకీయ పార్టీ నుంచి ప్రజలకు అండగా ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేను ఉంటాను. అందరి నాయకుల్లాగా ఒక పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత వేరే పార్టీ ఏదో అవకాశం ఇచ్చిందని వెళ్ళే తత్వం నాది కాదు. ఏ పార్టీ అయితే నాకు లైఫ్ ఇస్తుందో, ఏ పార్టీ అయితే నాకు అవకాశం ఇస్తుందో ఆ పార్టీతో నా ఊపిరినంత వరకు ఉండడానికి సిద్ధంగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయం మారదు. ఎందుకంటే నేను మనిషిగా పుట్టాను, మనిషిగా ఎదిగాను, కానీ గురువుగా ఉండిపోయాను. గురువు అంటే దారి చూపించేవాడు, ఎంతోమందికి మంచి చేయాలనుకునేవాడు. ఆ గురువు స్థానంలో నేను ఉన్నాను కాబట్టి గురువుగా చెప్తున్నాను. నేను ఏ పార్టీ నుంచి అయితే టికెట్ ఆశించి ఆ పార్టీకి సేవ చేస్తానో ఆ పార్టీలోనే ఉంటాను. అది కాకుండా పార్టీలో పదవుల కోసం నేను రావడం లేదు, ఆ పదవుల కోసం నేను ఏ పార్టీకి వెళ్ళడం లేదు. పార్టీకి సేవ చేయాలని, ఆ పార్టీలో ఉన్న ప్రజలకు నా వంతు సహకారంగా పిలిస్తే పలికేలా ఉండాలని నా ఆకాంక్ష. దానికోసమే రాజకీయం కానీ, పదవుల కోసం కానీ, పై రివ్యూల కోసం కానీ, సంపాదించుకోవడానికి కానీ ఎటువంటి ఆశలు నాకు లేవు. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి, అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తే ఈవేళ హీరో అనే స్థాయికి నేను వెతికాను. దానికి ఊళ్ళో ఎవరిని ఎంక్వైరీ చేసినా నా సొంత పెట్టుబడితోనే వెళ్ళాను. కానీ తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఊరి జనం కానీ ఎవ్వరి సహకారం తీసుకోకుండా నా సొంతంగా నా అమ్మవారి దయ వల్ల నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. నాకు కష్టం అంటే ఏంటో తెలుసు కాబట్టి, ఆ కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టి
ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీర్చగలుగుతాననే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాను. దానికి మీడియా మిత్రులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాసులు అందరూ నాకు సహకరిస్తారని నేను మరీ ముఖ్యంగా వేడుకుంటున్నాను.